చెప్పు చింత చెట్టు గురించి చెప్పు. చింత చెట్టు పెళ్లి చేసినాక రెండు పడుతుండ అవుతుందట, కొత్త ఇగురు పెడుతుందట. ఇక తల్లి వస్తుంది తొలగ పని, బిడ్డ దా బిడ్డ 4 రోజులు ఉండవుతూ అంటే, అమ్మ మొన్ననే పెళ్ళి అయింది కదా ఏడొద్దు పో అమ్మ, ఉండదు కానీ ఉంటలే అంటారు. మళ్ళీ కొన్ని రోజులు తప్పించి మళ్ళీ వస్తే చిన్న పిందెలు అవుతాయట. దా బిడ్డ ఇప్పుడని అంటదట. అంటే అమ్మ చిన్న చిన్న పిల్లలు తీసుకుని ఏడొస్తామ్మా ఇంటికి పిల్లలు తీసుకొని అనడం. మళ్ళీ వచ్చినాక పెద్ద పెద్ద గోళలు తీసుకున్నాడు చిన్న చెట్టు. ఇప్పుడైనా తప్పినట్టు అమ్మ ఇంత పెద్ద పిల్లలు తీసుకొని ఇంటి మీద వచ్చి ఏడబడతాం, నువ్వు సరిపోతావు నాకు వెడనికి, ఇప్పుడు పిల్లలు తీసుకుని ఏడొస్తామ్మా అన్నాడు. మళ్ళీ వస్తాడు. చింతపండు మొత్తం కొట్టినాక చెట్టు కంప అయిపోతుంది. ఇప్పుడైనా తప్పినట్టు అమ్మ బట్టలే పాతలే కంప అయిపోయినా, ఈ ఇంటికి వస్తే ఈయనేం లేకుంటుంది అమ్మ, ఎక్కిరిస్తాను నేను రానమ్మా అంట. ఇంతే ఇక అంటే ఒక ఆడపిల్ల బ్రతుకు ఒకరింటికి అదే ఒకరింటికి ఇచ్చిన తర్వాత కొందరు పరిస్థితులు ఆ విధంగా చింత చెట్టు లాక్ అయిపోతారంట కొందరు పరిస్థితులు.